హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఫేస్ 10 గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం. వెల్కమ్ టు ఫన్ బై 2. ఈ ఫేస్ 10 గేమ్ ఆడడానికి మీకు ఇలాంటి ఫేస్ 10 దగ్గర దొరుకుతుందండి. మీరు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. సో, ఈ గేమ్‌ని 2-6 ప్లేయర్స్ వరకు ఎంతమందైనా ఆడొచ్చండి. సో, ఈ గేమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇందులో ఫేజెస్ ఉంటాయండి. 10 ఫేజెస్. అవన్నీ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్. లేదంటే ఒక రౌండ్‌లో ఎవరైనా ఎక్కువ మంది చేస్తే ఎవరిదైతే లోయెస్ట్ స్కోర్ ఉంటుందో వాళ్ళు విన్నర్ అనమాట. సో, మొత్తం ఈ డెక్‌లో మొత్తం 108 కార్డ్స్ ఉంటాయండి. 24 రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 24 బ్లూ కలర్ కార్డ్స్ ఉంటాయి. 24 యెల్లో కలర్ కార్డ్స్ ఉంటాయి. 24 గ్రీన్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 4 స్కిప్ కార్డ్స్ ఉంటాయి. ఇంకా 8 వైల్డ్ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి ఫేస్ 10 కార్డ్స్ కూడా ఉంటాయి. ఇదేమో రిఫరెన్స్ కార్డ్. ఇందులో 1-12 నంబర్స్ ఇలా ఉంటాయండి. 2 సెట్స్ ఒక్కొక్క కలర్‌లో. సో, ఈ గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మొత్తం ఉన్న కార్డ్స్ అన్నిటిని ప్రాపర్‌గా షఫుల్ చేసి, ఉన్న ప్లేయర్స్ అందరికి 10 కార్డ్స్ చొప్పున ఇస్తారండి. ఇచ్చి మిగిలిన కార్డ్స్‌ని ఇలా మధ్యలో ఫేస్ డౌన్ చేసి డ్రా పైల్ క్రియేట్ చేస్తారు. ఒక కార్డ్ తీసి పక్కన డిస్కార్డ్ పైల్‌ని క్రియేట్ చేస్తారు. ఎవరైతే డీలర్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటారో వాళ్ళ నుంచి గేమ్ క్లాక్ వైస్ అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న 10 కార్డ్స్‌ని చేతిలో పెట్టుకొని ఎవరికీ కనిపించకుండా వాళ్ళే చూసుకుంటూ ఇక్కడి నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ ఏదైనా కార్డ్‌ని వాళ్ళ చేతిలో యాడ్ చేసుకొని ఫేజ్ 1 చేయాల్సుంటుంది. ఒకవేళ వాళ్ళలా చేయలేకపోతే నెక్స్ట్ వాళ్ళకి టర్న్ పాస్ అవుతుంది. మొత్తం అలాగా క్లాక్ వైస్ అవుతుందండి. సో, ఇక్కడ నేను ఫేజ్ అన్నాను కదండీ! ఈ ఫేజ్ ఏంటంటే ఒక్కొక్క స్టెప్ అనమాట. 10 ఫేజెస్‌లో ఈ గేమ్‌ని కంప్లీట్ చేయాల్సుంటుంది. ఈ 10 ఫేజెస్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ నుంచి 10 ఫేజెస్ వరకు చెప్తాను. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 2 సెట్స్ ఆఫ్ 3. సెకండ్ ఫేజ్ ఏంటంటే 1 సెట్ ఆఫ్ 3 ప్లస్ 1 రన్ ఆఫ్ 4. థర్డ్ 1 సెట్ ఆఫ్ 4 ప్లస్ 1 రన్ ఆఫ్ 4. ఫోర్త్‌ది 1 రన్ ఆఫ్ 7. ఫిఫ్త్‌ది 1 రన్ ఆఫ్ 8. సిక్స్త్‌ది 1 రన్ ఆఫ్ 9. సెవెంత్‌ది 2 సెట్స్ ఆఫ్ 4. ఎయిత్‌ది 7 కార్డ్స్ ఆఫ్ 1 కలర్. నైన్త్‌ది 1 సెట్ ఆఫ్ 5 ప్లస్ 1 సెట్ ఆఫ్ 2. 10థ్‌ది 1 సెట్ ఆఫ్ 4 ప్లస్ 1 సెట్ ఆఫ్ 3. ఇవండి ఫేజెస్. సో, ఇందులో మనం యూజ్ చేసిన సెట్, రన్ అంటే ఏంటో చెప్తానండి. సెట్ అంటే ఒకే నెంబర్‌తో ఉన్న కార్డ్స్ అనమాట. ఏ కలర్ అయినా పర్లేదు. దీన్ని ఒక సెట్ అంటారు. ఇది సెట్ ఆఫ్ 3. ఇది 2 నెంబర్‌తో మనం చేసాం. 2తో చేయొచ్చు, 3తో చేయొచ్చు, ఏ నెంబర్‌తో అయినా చేయొచ్చు. దీన్ని ఒక సెట్ అంటారు. 3 కార్డ్స్‌ది ఒక సెట్ అంటే ఇలా అర్థం అనమాట. రన్ అంటే ఆర్డర్‌గా ఉండాలి నంబర్స్ 3, 4, 5, 6 కలర్ ఏదైనా పర్లేదు గానీ 3, 4, 5, 6 2, 3, 4, 5 అలా ఉండాలి. ఇక్కడ మనకి 2 స్పెషల్ కార్డ్స్ ఉన్నాయండి. స్కిప్ కార్డ్ ఒకటి, వైల్డ్ కార్డ్ ఒకటి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వైల్డ్ కార్డ్ ఏంటంటే మనకి సెట్‌లో గానీ, రన్‌లో గానీ మనం పెట్టుకోవచ్చనమాట. మన దగ్గర ఏదైనా నంబర్ లేకపోయినా ఈ వైల్డ్ కార్డ్ ఉన్నట్టయితే ఈ వైల్డ్ కార్డ్‌ని ఆ నంబర్ రీప్లేస్ చేస్తుంది. సెట్ చేసేటప్పుడు గానీ, రన్ చేసేటప్పుడు గానీ ఏదైనా నంబర్స్ మిస్ అయితే ఆ వైల్డ్ కార్డ్ పెట్టి మనం వాటిని ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు మనం డ్రా పైల్‌ని క్రియేట్ చేసినప్పుడు డిస్కార్డ్ పైల్ ఈ కార్డ్ కనుక వైల్డ్ కార్డ్ అయితే ఫస్ట్ ప్లేయర్ ఎవరైతే లెఫ్ట్ ఉంటారో వాళ్ళ కార్డ్‌ని తీసుకోవచ్చు. అదండి వైల్డ్ కార్డ్. నెక్స్ట్ కార్డ్ స్కిప్ కార్డ్ అనమాట. ఈ కార్డ్‌ని మనం కనుక వేసామంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే పక్క ప్లేయర్ వాళ్ళ టర్న్ స్కిప్ చేసుకోవాలి. ఈ దీనికి రూల్ ఏంటంటే ఎప్పుడూ దీన్ని ఈ డిస్కార్డ్ పైల్ నుంచి పిక్ చేయకూడదు. ఈ స్కిప్ కార్డ్‌ని ఒక రౌండ్‌లో ఒక్కొక్క ప్లేయర్‌కి ఒకసారి మాత్రమే మనం వేయాల్సుంటుంది. సో, ఇప్పుడు మీకు ఫేజెస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనం ఫేస్ చేసినప్పుడు మన చేతిలో అన్ని కార్డ్స్ ఉంటేనే ఆ ఫేజ్‌ని కింద పెట్టాల్సుంటుంది. లేదంటే నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ మనం ఆ ఫేజ్ ట్రై చేయాల్సుంటుంది. మనం ప్రతి ఫేజ్‌ను సీక్వెన్స్‌లో చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అలా 10 ఫేజెస్ దాకా వెళ్ళాలి. మన దగ్గర ఫోర్త్ ఫేజ్ ఉంది కదా అని చెప్పి ఫస్ట్ ఫేజ్ అవ్వకుండా మనం ఫోర్త్ ఫేజ్‌లోకి వెళ్ళకూడదు. సో, అదండి రూల్. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ చూడండి. 2 సెట్స్ ఆఫ్ 3 అన్నారు. నేను 2 సెట్స్ చేశాను.
3 నెంబర్స్‌తో చేశాను. అంటే 12, 12, 12 ఇదొక 3 నంబర్ సెట్. 2, 2, 2 ఇదో 3 నంబర్ సెట్. సో, నంబర్ ఏదైనా కానీ 3 కార్డ్స్ ఉండాలి. ఇంకా 2 సెట్స్ ఉండాలి. ఇది ఫస్ట్ ఫేజ్‌కి ఎగ్జాంపుల్ అనమాట. సెకండ్ ఫేజ్‌కి ఎగ్జాంపుల్ కూడా చేశాను నేను. 1 సెట్ ఆఫ్ 3 ప్లస్ 1 రన్ ఆఫ్ 4. ఇక్కడ కూడా 3 కార్డ్స్ ఉన్నాయి ఒకే నంబర్‌తో. ఇది 1 సెట్ ఆఫ్ 3. ఇది 1 రన్ ఆఫ్ 4. లైన్‌లో 4 నంబర్స్ ఆర్డర్‌లో ఉండాలి. 9, 10, 11, 12 ఇది సెట్. ఇది రన్. ఇంకా మీకు ఎయిత్ ఫేజ్‌లో 7 కార్డ్స్ ఆఫ్ ఆల్ 1 కలర్ అన్నాడు. సో, అన్నీ ఒకే కలర్‌లో ఉండాలి. అది సీక్వెన్స్‌లో ఉందా? లేదా? ఇదేం పర్లేదు. బట్ అన్ని సేమ్ కలర్ ఉండాలనమాట. ఇవి ఫేజెస్. ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఫేజెస్ కూడా ఏంటంటే, మనం ఒక రౌండ్‌లో ఒక ఫేజ్ మాత్రమే చేయాలి. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉందండి. హిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఒకటుంటుంది. అంటే మీ చేతిలో మీరు ఆల్రెడీ ఒక ఫేస్ చేసుంటే, చేయకపోతే మీరు హిట్ చేయడానికి కుదరదు. ఆల్రెడీ మీరొక ఫేస్ చేసుంటే, మీ దగ్గర చేతిలో ఉన్న కార్డ్స్‌ని మీరు వదిలించుకోవడానికి ఆ హిట్టింగ్ యూజ్ చేయొచ్చు. హిట్టింగ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ కింద పెట్టి ఉన్న ఫేజెస్ అది ఎవరిదైనా కానివ్వండి. మీదైనా పర్లేదు, పక్క వాళ్ళదైనా పర్లేదు. వాటికి మీ దగ్గర ఉన్న కార్డ్స్‌ని యాడ్ చేయొచ్చు. సెట్‌లో యాడ్ చేయొచ్చు, రన్‌లో యాడ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఈ సెట్‌లో మీ దగ్గర 3 నంబర్ కార్డ్ ఉందనుకోండి. దీనికి యాడ్ చేసేయొచ్చు. ఇక్కడ 8 కార్డ్ ఉందనుకోండి. దీనికి ఈ రన్‌కి 8 యాడ్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర గ్రీన్ కలర్ కార్డ్ ఉందనుకోండి. అది గ్రీన్ కలర్ కార్డ్ ఈ సెట్‌లో, ఈ ఫేజ్‌లో యాడ్ చేయొచ్చు. సో, ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే, మీ దగ్గరున్న కార్డ్స్ అవగొట్టుకోవచ్చనమాట. దీన్ని హిట్టింగ్ అంటారు. సో, ప్రతి రౌండ్‌లోనూ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మీ చేతిలో ఉన్న కార్డ్స్ అన్నీ అయిపోవాలి. అప్పుడు ఆ రౌండ్ విన్నర్ మీరవుతారు. అలా విన్ అయినప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరి కార్డ్స్‌ని స్కోర్స్ చేసుకొని రాసుకుంటామనమాట. మీ స్కోర్ 0 అవుతుంది. వాళ్ళ స్కోర్స్ ఎన్నున్నాయో వాళ్ళ చేతిలో ఉన్న కార్డ్స్ ప్రకారం వాళ్ళకి స్కోర్ అవుతుందనమాట. నెక్స్ట్ ఫేజ్ కోసం మళ్ళీ అన్ని కార్డ్స్‌ని రీషఫుల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తామనమాట. సో, స్కోరింగ్ ఎలా ఉంటుందో చూద్దామండి. 1-9 నంబర్ కార్డ్స్‌కి 5 పాయింట్స్ ఈచ్ ఉంటాయి. 10-12 కార్డ్స్‌కి 10 పాయింట్స్ ఈచ్ ఉంటాయి. స్కిప్ కార్డ్‌కేమో 15 పాయింట్స్ ఉంటాయి. వైల్డ్ కార్డ్‌కేమో 21 పాయింట్స్ ఉంటాయన్నమాట. సో, స్కోర్స్ ఎలా అంటే ఎవరి హ్యాండ్ అయితే ఖాళీ అయిపోతుందో వాళ్ళ స్కోర్ 0 అండి. మిగతా వాళ్ళ చేతుల్లో కార్డ్స్‌ని వాటి స్కోరింగ్ ప్రకారం నంబరింగ్ చేసి వాళ్ళకిస్తారనమాట. సో, ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని కార్డ్స్‌ని తీసి షఫల్ చేసేసి మీరు చేస్తే మీ లెఫ్ట్ ఉన్న ప్లేయర్ నెక్స్ట్ డీలర్ అవుతారు. సో, ఈ గేమ్ ఎలా ఎండ్ అవుతుందంటే, ఎవరైతే ఫస్ట్ 10 ఫేజెస్ ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. ఒకవేళ అదే రౌండ్‌లో ఎక్కువ మంది ఫేజెస్ 10 కూడా ఫినిష్ చేసేస్తే, ఎవరిదైతే లోయెస్ట్ స్కోర్ ఉంటుందో వాళ్ళు విన్నర్ అనమాట. సో, ఇదండి ఫేజ్ 10 గేమ్. మీకు బాగా నచ్చిందని హోప్ చేస్తున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.